సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన గీతా సుబ్బారావు రచించిన భూలోక సుందరి వింటున్నాం కదా. రెండవ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. ద్వాపర యుగం నాటి కాలంలో శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న ద్వారకలో దేవకాంతలను తలదన్నే అందంతో పుట్టిన కళాభాషిని నలకూబరుడిని ఇష్టపడుతుంది. అతన్ని పొందే మార్గం కోసం నారదుని దగ్గర శిష్యురాలిగా చేరుతుంది. తరువాత ఆమె నలకూబరుణ్ణి చేరే మార్గం కోసం అన్వేషిస్తూ ఉండగా మణిస్తంభుడనే సిద్ధుడు ఆమె పాట వినడానికి అక్కడికి వస్తాడు. తర్వాత కథ ఇలా సాగుతుంది. అది వింటూనే కళాభాషిని సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. రంభ ఇప్పుడు ఎలాగూ నలకూబరుడి దగ్గర లేదు. నలకూబరుడు రంభ రాక కోసం నిరీక్షిస్తున్నాడు. ఇదే సమయంలో తను నారద మహర్షి ఇచ్చిన వరంతో రంభ రూపం ధరించి నలకూబరుడి దగ్గరకు వెళితే ఎంత బాగుండును అని ఆలోచిస్తూ ఉండిపోయింది. కళాభాషిని అన్య మనస్కమై ఉండటం చూసి, ఇక నేను వెళతాను, నీ మనసు నలకూబరుడి మీద లగ్నమై ఉంది, నువ్వు పాటలు పాడటం నేను విని ఆనందించటం ఇక జరగని పని అంటూ వెళ్ళిపోవడానికి లేచి నుంచున్నాడు మణిస్తంభుడు. ఆ వెంటనే కళాభాషిని మణిస్తంభుడి పాదాల మీద పడి, ఆగండి స్వామి, నా మనసులోని కోరిక తెలిసి కూడా నన్నిలా వదిలి వెళ్ళడం సముచితం కాదు. దయచేసి నన్ను ఎలాగైనా నలకూబరుడు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళండి అంటూ వేడుకుంది. నీకు సహాయం చేయాలనే నాకు ఉంది, కానీ అది అనుకున్నంత సులువు కాదు. ఎక్కడి ద్వారక, ఎక్కడి అనంతశయనం, అది ఒక్క రోజులో వెళ్ళగలిగే దూరం కాదమ్మా. వాయు వేగంతో వెళ్లే నా సింహానికే కొన్ని గంటల కాలం పడుతుంది. మరి నువ్వు ఏ విధంగా వెళ్ళగలవు చెప్పు అన్నాడు మణిస్తంభుడు. కళాభాషిని ఏదో ఆలోచించి, మీరు ఏమీ అనుకోకపోతే ఒక విషయం చెబుతాను. మీరు నన్ను మీ సింహం మీద కూర్చుండబెట్టుకుని అక్కడికి తీసుకెళ్ళొచ్చు కదా. సంగీతం పాకి నీ మనసుకు ఆహ్లాదం కలిగించినందుకైనా ఈ సహాయం చేయవచ్చునే అంది. దానికి సిద్ధుడు, నువ్వు చెప్పినట్టు చేయవచ్చును, నా అభ్యంతరం ఏమీ ఉండదు. కానీ ఈ సంగతి నలుగురు చూస్తే శ్రీకృష్ణుడికి చెబుతారు, అదేం బావుండదు. అదీగాక మేము స్త్రీలను ముట్టుకోకూడదు. మిగతా శక్తులేవి నిన్ను అక్కడికి చేర్చడానికి ఉపయోగించవు. ఏమిటి ఉపాయం అన్నాడు. మీరు మరోలా భావించకపోతే నేను మిమ్మల్ని తాకకుండా సింహం జూలు పట్టుకొని ఒదిగి జాగ్రత్తగా కూర్చుంటాను. నన్ను ఎలాగైనా నలకూబరుడి దగ్గరకు తీసుకెళ్ళండి అంటూ ఎన్నో విధాల కళాభాషిని సిద్ధుణ్ణి ప్రార్థించింది. దానికి సిద్ధుడు అంగీకరించాడు. ఆ వెంటనే కళాభాషిని సింహం జూలు పుచ్చుకొని నెమ్మదిగా ఎక్కి ముందు భాగంలో కూర్చుంది. ఆ తర్వాత సిద్ధుడు కూడా సింహం ఎక్కి కాలితో బలంగా దాని డొక్కలో తన్నాడు. ఆ వెంటనే గుండెలు అదిరేలాగా సింహం గర్జించి ఆకాశంలోకి లేచింది. కళాభాషిని దూరం అవుతున్న ఉద్యానవనాన్ని, ద్వారకా నగరాన్ని చూస్తూ ఎంతో ముచ్చటపడింది. సింహం అలా ఆకాశంలోకి ఎగిరి మబ్బుల్ని దాటుకుంటూ దక్షిణ దిక్కుగా వాయువేగంతో బయలుదేరింది. మణిస్తంభుడు కళాభాషిని ఆ విధంగా ఆకాశ మార్గంలో సింహం మీద చాలా దూరం వచ్చేశారు. అంతలో వాళ్ళకి ఆకాశ మార్గంలో రంభ చెలికత్తెలు కనిపించారు. మణిస్తంభుడు వాళ్లకు సమీపంగా సింహాన్ని ఆపి, అరే, మీరంతా రంభను వదిలేసి వెళ్ళిపోతున్నారేం? రంభ ఏమైంది అన్నాడు. వెళ్ళిన పని పూర్తి అయింది కదా, అందుకని తిరిగి వెళ్ళిపోతున్నామన్నారు వాళ్ళు. అయితే రంభ ఇంకా మణికందరుడి దగ్గరే ఉందన్నమాట అన్నాడు మణిస్తంభుడు. రంభ చెలికత్తెలంతా విరగబడి నవ్వారు. ఆ తర్వాత ఇంకెక్కడి మణికందరుడు స్వామి, మైకం వదలగానే తప్పు తెలుసుకుని తపోభంగమైనందుకు చింతిస్తూ ఎటో వెళ్ళిపోయాడు. అతడు వదిలిపోగానే రంభ నలకూబరుడి చెంతకు చేరింది. వచ్చిన కార్యం అయినందువల్ల మేము రంభను వదిలేసి దేవలోకం పోతున్నాం అంటూ చెప్పి వెళ్ళిపోయారు. రంభ నలకూబరుడి దగ్గరే ఉందన్న సంగతి తెలిసిన క్షణం కళాభాషిని ముఖం దిగులుతో ముడుచుకుపోయింది. అది చూసిన మణిస్తంభుడు, కళాభాషిని, దేనికి దిగులు? నువ్వేమీ కంగారు పడక, నీ విచారాన్ని పోగొట్టే భారం నాది, సరేనా అంటూ ఓదార్చి సింహాన్ని ముందుకు పోనిచ్చాడు. అలా సింహం కొంత దూరం వాయువేగంతో ప్రయాణం చేసి ఒకచోట ఆకాశంలో టక్కున ఆగిపోయింది. మణిస్తంభుడికి ఏమీ అర్థం కాక సింహాన్ని కాలితో బలంగా తన్నాడు.
జూలు పుచ్చుకొని లాగాడు. అయినా సింహం ఒక్క అడుగు కూడా వేయలేదు. పైగా ఉన్న చోట నుంచి వెనక్కి రావటం ప్రారంభించింది. ఆ వెంటనే మణిస్తంభుడు కిందికి తొగ్గి చూసి ఒక్కసారే భయపడిపోయాడు. తర్వాత సింహాన్ని ఏటవాలుగా భూమి మీదకు దించాడు. కళాభాషిని సింహం మీద నుంచి కిందికి దుక్కింది. మణిస్తంభుడు కూడా నేల మీదికి దిగాడు. స్వామి, మనం అనంతశయనం వచ్చేశామా అని కళాభాషిని అడిగింది. అనంతశయనం ఇంకా చాలా దూరం ఉంది. ముందు మనం ఒక చోటికి వెళ్ళాలి అన్నాడు మణిస్తంభుడు. కళాభాషిని భయపడుతూ ఎక్కడికి స్వామి అంది. మణిస్తంభుడు చేయెత్తి దూరంగా ఉన్న ఆలయాన్ని చూపిస్తూ, ఆ దేవాలయం చూశావా? అది మృగేంద్ర వాహన అయిన ఆదిశక్తి ఆలయం. ఆ దేవిని పూజించకుండా ఎంత దివ్యశక్తులు కలవారైనా ఆకాశ మార్గాన వెళ్ళలేరు. నేను ఆ సంగతి మర్చిపోయినా సింహం ఆ సంగతి మర్చిపోలేదు. పద వెళ్దాం. ఆ దేవిని పూజించి వెళ్ళిన వారికి ఇష్టకార్యాలు సిద్ధిస్తాయని మా సిద్ధుల నమ్మకం అంటూ కళాభాషిని తీసుకుని ఆలయం దగ్గరకు వెళ్ళాడు. మణిస్తంభుడు కళాభాషిని అక్కడున్న మండపంలో కూర్చుండబెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళక. నేను అలా అడవిలోకి వెళ్ళి దేవి పూజకు కావలసిన పూజా సామాగ్రి తెస్తాను అని చెప్పి అరణ్యం దిక్కుగా సాగిపోయాడు. కళాభాషిని అంతా అయోమయంగా ఉంది. ఆమె మంటపం మీద నిలబడి చుట్టూ ఒకసారి కలియ చూసింది. ఆమెకు కనిచూపు దూరంలో నరసంచారం ఏమీ కనిపించలేదు. కళాభాషిని ఏం చేయలేక బిక్కుబిక్కుమంటూ మంటపం మీద చతికిలబడింది. అంతలో కళాభాషిని కూర్చున్న మంటపం దగ్గరకు కర్ర ఊతగా తీసుకుని ఒక వృద్ధరాలు ఎక్కడి నుంచో వచ్చింది. ఎవరు తల్లి నువ్వు? ఈ నిర్జన ప్రదేశంలో ఇలా ఒంటరిగా కూర్చున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు అంటూ ముసల్ది కళాభాషిని ప్రశ్నించింది. కళాభాషిని తన వృత్తాంతం, మణిస్తంభుడి సంగతి అంతా దాచకుండా చెప్పింది. అయ్యో తల్లి, ఎంత వెర్రిబాగులు దానివే! ఈ దుర్మార్గుడి మాటలన్నీ నిజమని నమ్మి వెంట వచ్చావా? పిల్లి నోటికి చిలుక దొరికినట్లు ఈ కపట సన్యాసికి దొరికావు. అయ్యో, నిన్ను కాళికాదేవికి బలివ్వకుండా వదిలిపెడతాడా? ఇంకా అలా నుంచుని గుడ్లు మిటకరిస్తావేం? కాలి సత్తా కొద్దీ పరిగెత్తి ప్రాణాలు కాపాడుకో, వెళ్ళు అంటూ ముసల్ది హెచ్చరించింది. ముసల్ది చెప్పిన మాటలు వింటూనే కళాభాషిని భయంతో కొయ్యబారిపోయింది. ఆ తర్వాత అవ్వ చెప్పిందే నిజం. సిద్ధులు కన్నెపిల్లల్ని కాళికాదేవికి బలిస్తారన్న సంగతి లోగడ చాలాసార్లు విన్నాను. అయినా నలకూబరుణ్ణి చూడాలన్న కోరికలో ఇవన్నీ గమనించక ఈ నీచుడి వెంట వచ్చాను. భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముని ద్వారకా నగరంలో పుట్టి వేషకులంలో జన్మించిన, నలుగురి మెప్పు పొంది శ్రీకృష్ణుని పట్టపురాణుల ద్వారా సంగీత సరస్వతినన్న బిరుదు పొంది ఖ్యాతిగాంచినది చివరకు కాళికాదేవికి బలి కావడానికా? ఎంత ఘోరం అనుకుని కళాభాషిని వలవల ఏడ్చింది. తరువాత కన్నీళ్లు తుడుచుకొని, అమ్మా, వీడి కపట నాటకం తెలియక ఆశపడి వచ్చి మోసపోయాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం? నేనొకవేళ పారిపోయినా వీడికి దూరదృష్టి, ఆకాశంలో ఎగరగలిగే సింహం ఉండటం వల్ల నన్ను ఎలాగో తిరిగి బంధిస్తాడు. కాబట్టి రోటిలో తల దూర్చిన తర్వాత రోకటి పోటుకు భయపడి ప్రయోజనం ఏంటి అంది కళాభాషిని. అవ్వ ఆశ్చర్యపోతూ, అయితే దూరదృష్టి ఉన్న సంగతి నీకు తెలుసన్నమాట అంది. తెలియకేం, తెలిసే వచ్చాను అంటూ అన్ని సంగతులు మళ్ళీ చెప్పింది కళాభాషిని. దూరదృష్టి, దూరశ్రవణ శక్తితో పాటు రాజ్యం కూడా ఉంటే ఎంతో బాగుండునని ఈ సిద్ధుడు ఎన్నోసార్లు అంటుండగా నేను విన్నాను. రాజ్యం సంపాదించడానికి ఉత్తమ వేషకులంలో పుట్టిన నిష్కలంకరమైన కన్య దొరికితే ఎంత బాగుండుననేవాడు నాతో. వాడికి దూరదృష్టితో వెతగ్గా నువ్వు కనిపించావు అంది అవ్వ. దానికి కళాభాషిని నిట్టూర్చి, అవ్వా, ఆ శక్తుల్ని సంపాదించడానికి ఈ నీచుడు ఎంతమంది కన్నెపిల్లల్ని బలిచ్చాడేమిటి అంటూ అడిగింది. అవ్వ ఏమీ సమాధానం ఇవ్వకుండా కళాభాషిని వెంట రమ్మని సైగ చేసి ముందుకు దారి తీసింది. అలా కాళికాదేవి గర్భగుడికి ముందుగా ఉన్న పెద్ద మండపం దగ్గరకు అవ్వ కళాభాషిని తీసుకెళ్ళింది. అక్కడ గోడకు 2 బాణాలు, ఒక ఖడ్గము, పెద్ద గండ కత్తెర ఉన్నాయి. అవ్వ వాటిని కళాభాషినికి చూపిస్తూ, అమ్మా కళాభాషిని, వాటి తాలూకు వివరాలు ఇదిగో ఈ మండపం స్తంభం మీద వివరంగా రాసున్నాయి, చదువు అంది. కళాభాషిని ఆసక్తితో స్తంభం దగ్గరకు వెళ్ళి ఇలా చదివింది. 1. ఈ కాళికాలయంలో 2 ఏళ్ల పాటు భువనేశ్వరి మంత్రం జపించినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయి.
2. మొదటి బాణంతో కనుగుడ్లు పొడుచుకున్నట్లయితే దూరదర్శన శక్తి కలుగుతుంది. 3. రెండవ బాణాన్ని ఒక చెవిలో నుంచి రెండవ చెవిలోనికి పొడుచుకున్నట్లయితే దూరశ్రవణ శక్తి కలుగుతుంది. 4. ఆ ఖడ్గంతో నాలుక కోసుకున్నట్లయితే కవిత్వం చెప్పగల శక్తి వస్తుంది. 5. ఆ గండె కత్తెరతో కంఠం కత్తిరించుకుంటే తిరిగి వారికి తల అతుక్కోవడమే కాకుండా వారిని చంపుదామని వచ్చిన వారినే తప్పక చంపగలరు. 6. ఉత్తమ వేశ్యాకులంలో పుట్టి నిష్కలంకమైన జీవితాన్ని గడిపే కన్యను కాళికాదేవికి బలి ఇస్తే చక్రవర్తి యోగం కలుగుతుంది. 7. పైన లిఖించబడిన 6 శాసనాలు నెరవేర్చలేని ముసలివారు ఈ కాళికాదేవిని సేవిస్తూ ఇక్కడే మరణించిన వారికి వెంటనే యవ్వనం తిరిగి వస్తుంది. చనిపోయేటప్పుడు వారి మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఆ శాసనాల్ని చదవడం పూర్తి చేసి కళాభాషిని అవ్వముఖం వంక చూసింది. అవునమ్మా, ఈ శుద్ధుడు ఆ శక్తుల్ని ఎలా వశపరుచుకున్నాడో అర్థమైందనుకుంటాను. నేను కూడా ఆలయంలో పడిగాపులు పడి ఉండటానికి ఆ 7వ శాసనమే కారణం. మాది అసలు కాశ్మీర దేశం. అక్కడ శారదా పీఠంలో ఉండే పూజారి నా తండ్రి. నా పేరు సుముఖా సత్తి అంటూ ముసల్ది చెప్పింది. అమ్మా, ఆ నీచుడు వచ్చేలోగా నీ వృత్తాంతమేమిటో కొంచెం చెప్పకూడదా? విని ఆనందిస్తాను అంది కళాభాషిని. అంతకంటేనా? చెబుతాను విను అంటూ తన కథ చెప్పబోయింది సుముఖా సత్తి. అంతలో దేవి పూజకు కావలసిన సంబారాలకు వెళ్ళిన మణిస్తంభుడు తిరిగి రానే వచ్చాడు. అక్కడ అవ్వని చూచి అతడు కొంచెం అనుమానించాడు. కళాభాషిని కళ్ళలో కనిపించే భయాన్ని చూసి కొంచెం కలవరపడ్డాడు. కళాభాషిని, త్వరగా బయలుదేరు, దేవికి పూజ చేసి వెంటనే మనం బయలుదేరి వెళ్ళాలి, లేకపోతే నలకూబరుడు మనకు కనిపించడు అంటూ తొందర చేశాడు. అది వింటూనే కళాభాషిని గుండె గుబేలు మంది, పెదాలు వణికాయి. అమ్మా, నాకేదో భయంగా ఉంది, నువ్వు కూడా నా వెంటరా అంది సుముఖా సత్తితో. నేనుండగా భయం దేనికి, రా అన్నాడు మణిస్తంభుడు. ఛీ దుర్మార్గుడా, నన్నింకా మోసం చేయాలని చూస్తున్నావా? నీ కపట నాటకమంతా తెలిసింది అంది కళాభాషిని ఏడుస్తూ. సుముఖా సత్తి తన సంగతి యావత్తు కళాభాషినితో చెప్పిందని మణిస్తంభుడు గ్రహించాడు. నా అసలు స్వరూపం నీకు తెలిసిపోయింది కదా, ఇక భయం దేనికి? ఆ కాళికాదేవికి నీ ప్రాణాలు అర్పించి పుణ్యం సంపాదించుకో అంటూ మణిస్తంభుడు కళాభాషిని చేయి పుచ్చుకొని గర్భగుడిలోనికి లాక్కుపోయాడు. కళాభాషిని ప్రాణభయంతో దిక్కులు పిక్కటిల్లేలా రోధించడం ప్రారంభించింది. మణిస్తంభుడు జాలి లేకుండా బలిపశువును లాక్కు వెళ్తున్నట్టు కళాభాషిని ఈడ్చుకుపోసాగాడు. ఇదంతా చూస్తున్న సుముఖా సత్తి ఇక సహించలేకపోయింది. పరుగున వెళ్లి కళాభాషిని కౌగిలించుకొని, దుర్మార్గుడా, నన్ను చంపిన తర్వాతనే కళాభాషిని దేవికి బలివ్వు అంటూ గర్జించింది. అలాగే చేస్తాను, ముందు నిన్నే బలిస్తాను. మణిస్తంభుడు జై జగదాంబ అంటూ ఖడ్గాన్ని పైకెత్తాడు. దుర్మార్గుడా, పాపభీతి లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇది జగదాంబ కూడా సహించదు. నిష్కల్మష చిత్తంతో జగదాంబను కొలిచేదాననే అయితే నువ్వు కళాభాషిని ఏమీ చేయలేవు. ధిక్కరించి కత్తి వేటు పడిందా? జగదాంబ మీద ఒట్టే అంది సుముఖా సత్తి. ఓసి ముసలి కోతి, అంత శక్తిగల దానవైనావా అంటూ మణిస్తంభుడు సుముఖా సత్తి తల ఖండించాడు. ఆ వెంటనే కాళీమాత, వేషకులంలో పుట్టిన ఈ కన్యను స్వీకరించు అంటూ రక్తసిక్తమైన ఖడ్గాన్ని పైకెత్తాడు. అంతలోనే గర్భగుడి యావత్తు పెద్ద వెలుగు వెలిగింది. నీచుడా, అక్కరకు రాని రక్తధారలతో నా ఆలయాన్ని మలినం చేస్తావా? పైగా నా మీద ఒట్టును నిర్లక్ష్యం చేసి ప్రవర్తిస్తావా అన్న వ్యాఖ్యలు గర్భగుడిలోంచి వినిపించాయి. తర్వాత ఎవరో పట్టుకుని దూరంగా ఆకాశంలోకి విసిరేసినట్టు సిద్ధుడు, కళాభాషిని ఆకాశంలోకి ఎగిరిపోయారు. 7వ శాసనం ప్రకారం అకాల మరణం పొందిన సుముఖా సత్తి యవ్వనవతిగా మారి లేచి నిలబడింది. ఆమెకు మండపంలో కళాభాషిని గాని మణిస్తంభుడు గాని కనిపించలేదు. వారు ఏమయ్యారా అంటూ యవ్వనం పొందిన సుముఖా సత్తి ఆకాశం వంక తలెత్తి చూసింది. ఎవరో విసిరేసినట్టు గుండ్రంగా తిరుగుతూ ఆకాశంలోకి పోతున్న మణిస్తంభుడు, కళాభాషిని కనిపించారు. పాపం కళాభాషిని అందమే ఇన్ని అనర్థాలకు దారితీసింది. నా సౌందర్యాన్ని భౌతిక వాంఛలతో వ్యర్థపుచ్చక జగన్మాత చరణాల చెంతనే గడుపుతాను అనుకుంది సుముఖా సత్తి. ఆ తర్వాత ఆమె మండపాన్ని శుభ్రపరిచి జగదాంబకు భక్తి శ్రద్ధలతో పూజ చేసింది.
అటు పిమ్మట దేవాలయం యువతలకి వచ్చి చుట్టూ ఒకసారి కలయ చూసింది. అంతలో ఆమెకు దూరంగా ఏదో మానవాకారం తన వైపే వస్తుండటం కనిపించింది. సుముఖాసత్తి ఆశ్చర్యపోతూ అటుగా వెళ్ళింది. ఆ వస్తున్న ఆకారం కళాభాషిని అని నిర్ధారణ చేసుకున్న తర్వాత సుముఖాసత్తి మరింత ఆశ్చర్యపోయింది. కళాభాషిని తన చెంతకు రాగానే, కళాభాషిని, ఇది కళా నిజమా? నువ్వు బతికే ఉన్నావా? ఏం జరిగింది అంటూ సుముఖాసత్తి ప్రశ్నించింది. కళాభాషిని మరింత ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలిసింది అంటూ అడిగింది. సుముఖాసత్తి నవ్వుతూ, నేనెవరనుకుంటున్నావు? నీ ప్రాణానికి ప్రాణం బలిపెట్టిన సుముఖాసత్తిని నేనే. 7వ శాసనం ప్రకారం మణిస్తంభుడి కత్తికి బలై తిరిగి యవ్వనవతినయ్యాను అని చెప్పింది. నువ్వు సుముఖాసత్తివా అంటూ కళాభాషిని సంభ్రమాశ్చర్యాలతో ఆమెను కౌగిలించుకుంది. తర్వాత ఇద్దరూ కాళికాలయం దగ్గరకు వచ్చి బహిర్మండపం దగ్గర కూర్చున్నారు. కళాభాషిని, నేను తిరిగి లేచేసరికి మీరిద్దరూ ఎగిరిపోతూ నాకు కనిపించారు. నువ్వు ఎక్కడో పడి దుర్మరణం పాలవుతావని ఎంతో విచారించాను. అసలు నువ్వెక్కడ పడ్డావు? ప్రాణాలు పోకుండా ఎలా బతికావు? ఆ దుర్మార్గుడు ఏమయ్యాడు చెప్పు, వింటాను అంది సుముఖాసత్తి ఉత్సాహంతో. అంతా జగదాంబ మాయ. నీ త్యాగనిరతి నన్ను కాపాడిందనే చెప్పాలి. లేకపోతే గర్భగుడిలో నా ప్రాణాలు ఆ నీచుడు నిలువునా తీసేసేవాడు. అంటుండగానే వాళ్ళకు అతి సమీపంగా వీణానాదం వినిపించింది. ఆ వచ్చిన వారు ఎవరా అనుకుని ఇద్దరూ వెనుదిరిగి చూశారు. జడలు కట్టిన జుట్టుతోనూ, రుద్రాక్ష మాలలతోనూ, రుద్రమాలలతోనూ, గుబురుగా పెరిగిన గడ్డంతోనూ ఉన్న ఒక వ్యక్తి వీణ మీటుకుంటూ వాళ్ళున్న దగ్గరకు వచ్చాడు. కళాభాషిని భయపడుతూ ఆ వ్యక్తిని చూసి అంతలోనే గుర్తుపట్టి సంతోషంతో ఎగిరి గంతేసినంత పనిచేసి, నువ్వా మణికందరా అంటూ మండపం దిగి వచ్చింది. మణికందరుడు కూడా కళాభాషిని చూసి అంతగానే ఆశ్చర్యపోయాడు. కళాభాషిని ఎన్నడూ ద్వారకా నగరాన్ని వదిలి బయటకి పోయి ఎరుగవే, ఇంత దూరం ఎలా రాగలిగావు? ఇదంతా నిర్జన ప్రదేశం కదా, భయం వేయడం లేదా? శ్రీకృష్ణ పరమాత్మ కుశలమే కదా? మన గురువు నారద మహర్షి మళ్ళీ నీకు కనిపించారా? నీ మనసులో ఏదో బలీయమైన కోరిక ఉందని అప్పుడు నువ్వు చెప్పగా విన్నాను. ఆ కోరిక నెరవేరిందా అంటూ మణికందరుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. దానికి కళాభాషిని అదోలా నవ్వి, ఏం చెప్పేది, ఆ కోరికే నన్నింత దూరం తీసుకొచ్చింది అంటూ కన్నీరు కార్చింది. ఆ తర్వాత మణికందరుడు, కళాభాషిని, సుముఖాసత్తి మండపము మీద ఒకచోట కూర్చున్నాక కళాభాషిని మణిస్తంభుడు వచ్చింది మొదలు అంతవరకు జరిగిన కథ యావత్తూ పూసగుచ్చినట్లు చెప్పింది. తర్వాత సుముఖాసత్తిని మణికందరుడికి చూపిస్తూ, నన్ను రక్షించిన సుముఖాసత్తి ఈవిడే అంది. మణికందరుడు కళాభాషిని చెప్పిన సంగతులు విని ఎంతో ఆశ్చర్యపోయాడు. రంభ నీ తపస్సు భగ్నం చేసింది కదా, తర్వాత ఏం జరిగింది అంటూ అడిగిందామె. అంతలో కత్తి తీసుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మణిస్తంభుడు అక్కడికి వచ్చాడు. చేతిలో కత్తి, ఆ భీకరాకారం చూస్తూనే అతడు తన కోసమే వచ్చాడని గ్రహించిన కళాభాషిని కెవ్వున కేక వేసింది. నన్న చంపబూడిన సిద్ధుడు ఇతనే అంటూ మణికందరుడి పక్కగా ఒదిగిపోయింది. ఏం పర్వాలేదు, భయపడుకు అన్నాడు మణికందరుడు. మణిస్తంభుడు అంత భీకరాకారంతో వచ్చినవాడు మణికందరుణ్ణి చూస్తూనే శాంతపడి, మీరిక్కడికెలా వచ్చారు అంటూ ప్రశ్నించాడు. మణికందరుడు చిరునవ్వు నవ్వి, తర్వాత చెబుతాను, మీరిలా వచ్చి కూర్చోండి అన్నాడు. మణిస్తంభుడు కూడా వాళ్ళ పక్కగా కూర్చుని ఇంకా తననే చూస్తూ గజగజలాడుతున్న కళాభాషిని చూసి నవ్వి, భయం లేదులే, నిన్నేమి చేయను. అది సరే, నేను నీకోసం వెతికి వెతికి వేసారిపోయి ఇక్కడికి వచ్చాను. ఇంతకీ నువ్వు మళ్ళీ ఈ ఆలయానికే ఎలా రాగలిగావు అని అడిగాడు. అంతలో సుముఖాసత్తిని చూస్తూ, ఈ యువతి ఎవరు? ఇంతకు పూర్వం ఎక్కడా చూడలేదే అంటూ మణిస్తంభుడు ఆశ్చర్యపోయాడు. దానికి సుముఖాసత్తి కలుగజేసుకుని, నేను సుముఖాసత్తిని, నీ కత్తికి బలి కాబడి 7వ శాసనం ప్రకారం తిరిగి యవ్వనవతినయ్యాను అని చెప్పి, అయితే మీరు కళాభాషిని అలా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి ఏ ప్రదేశంలో నేల మీద పడ్డారు? చిన్న వీసమెత్తు గాయమైనా తగలకుండా ఎలా రాగలిగారు అంటూ అడిగింది మణిస్తంభుణ్ణి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను, అంతలో నువ్వే అడిగావు. మేము గాల్లోకి ఎగిరిపోయిన తర్వాత ఎన్నో వింతలు విడ్డూరాలు చూశాము, అన్నీ చెబుతాను వినండి అన్నాడు.
అప్పటికి భయం తీరిన కళాభాషిని సుముఖాసతి ముందుకొచ్చి కూర్చున్నారు. మణికంద్రుడు మెడనున్న వీణను తీసి పక్కన పెట్టుకుని మణిస్తంభుడు ఏం చెబుతాడా అని కుతూహలంతో చూడసాగాడు. మణిస్తంభుడు తన వృత్తాంతం ఇలా చెప్పడం ప్రారంభించాడు. సుముఖాసతి తల నరికిన తర్వాత కళాభాషిని చెయ్యి పుచ్చుకుని ఆమె తల కూడా నరకపోయాను. అంతలో జగదాంబ తన మీద వేసిన ఒట్టును నిర్లక్ష్యం చేశాననే ఆగ్రహంతో నన్ను ఆకాశంలోకి విసిరేసింది. నాతో పాటు కళాభాషిని కూడా ఆకాశంలోకి వచ్చేసింది. అలా వెళ్ళి అనంతశయనం సమీపంలో ఉన్న అరణ్యంలో గుబురుగా పెరిగిన పచ్చగడ్డి మీద పడ్డాము. మనిషి ఎత్తు పెరిగిన ఆ గడ్డిలో పట్టం వలన మాకెలాంటి దెబ్బలు తగలలేదు. ఇంతలో కళాభాషిని నా చెయ్యి విడిపించుకొని వేగంగా పరుగు ప్రారంభించింది. చేజిక్కిన అదృష్టం చేజారిపోతూ ఉంటే నేనెలా ఊరుకోగలను? ఆగు, ఎక్కడికి పోతావు అంటూ పొలికేక పెట్టి నేను కళాభాషిని వెంట పరుగు తీశాను. రక్షించండి, అయ్యో ఇక్కడెవరూ లేరా? నన్ను ఈ నీచుడు చంప ప్రయత్నిస్తున్నాడు, రక్షించండి. కళాభాషిని పారిపోసాగింది. నేను కూడా కత్తి చేత బుచ్చుకుని విసురుగా వెంబడించాను. కానీ ఇంతలో నా వెనుకగా ఎవర్రాది? ఎవరా దుర్మార్గుడు? ఈ వనంలో స్త్రీని చెరపట్టే నీచుడు ఎక్కడా? అన్న మాటలు నాకు వినిపించాయి. నేను భయాశ్చర్యాలతో ఉన్న చోటునే స్థానువులా నిలిచి చుట్టూ కలియ చూశాను. దూరంగా ఒక వ్యక్తి కత్తి చేత ధరించి వజ్రాయుధం ధరించిన రెండవ ఇంద్రుడా అన్నట్టు ఉరకలు పరుగులుగా నా దిక్కు రాసాగాడు. ఆ వచ్చినవాడు ఎవరో కాదు, నలకూబరుడు. అతన్ని చూసి నేను మరింత భయపడి ముందుకు పారిపోబోయాను. ఆగు, అడుగు ముందుకు వేశావో ప్రాణాలు దక్కవు అంటూ వచ్చి నా చేతిలో ఉన్న కత్తిని లాక్కుని చెయ్యి వెనక్కి మెల్లిపెట్టి పుచ్చుకున్నాడు. తర్వాత, నీచుడా, సిద్ధుడై ఉండి స్త్రీల మాన ప్రాణాలను హరించాలని చూస్తావా? నువ్వు చెరపట్టిన ఆ యువతి ఎక్కడా అంటూ నలకూబరుడు గర్జించాడు. నా పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. నాకు తెలీదు, నా నుంచి తప్పించుకుని ఎటో పారిపోయింది అన్నాడు భయపడుతూ. ఇంతలో రంభ ఆయాసపడుతూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చూస్తూనే కళ్ళు చింతని పుల్లా చేసుకుని, వీడేనా ఆ దుర్మార్గుడు అంటూ అడిగింది. వీడే. ఆ అమ్మాయిని ఏం చేశాడో చెప్పడం లేదు. ఇటువంటి నీచుడిని ప్రాణాలతో ఉంచడం ప్రమాదం అంటూ నలకూబరుడు నన్ను చంపటానికి కత్తి పైకెత్తాడు. అంతలో రంభ నలకూబరుడికి అడ్డుగా నిలిచి, పోనీలేండి, పాపం ప్రాణభయంతో ఎలా వణికిపోతున్నాడో చూడండి. ఇతడు చెప్పినట్టు ఆ అమ్మాయి నిజంగానే పారిపోయి ఉంటుంది. ఇతన్ని చంపిన పాపం మనకెందుకు, వదిలేయండి అంది. రంభ మాటకు కట్టుబడి నలకూబరుడు నన్ను ముందుకొక తోపు తోసి, బతికిపోయావు పో అన్నాడు. తర్వాత రంభ నలకూబరుడి చేయి పుచ్చుకొని తీసుకుపోయింది. నాకు ప్రాణాలైతే దక్కాయి గాని గురు ప్రసాదమైన మంత్రఖడ్గాన్ని నలకూబరుడు వెంట తీసుకుపోయాడు. ఆ కత్తి లేకపోతే నాకు దినచర్య జరగదు, ఎక్కడికి వెళ్ళలేను కూడా. నలకూబరుడు రంభతో ఏకాంత గోష్ఠిలో మునిగి ఉన్నప్పుడు ఎలాగైనా కత్తి సంగ్రహించి పారిపోవాలని నిశ్చయించుకొని వెళుతున్న రంభ నలకూబరుల్ని చాటుగా అనుసరించాను. నన్ను ఏమర్చిపోయిన కళాభాషిని ఏమైనట్టు? మధ్యలో ఈ బెడద వచ్చి పడింది అనుకుంటూ దూరదృష్టితో కళాభాషిని కోసం అన్ని చోట్ల గాలించాను. కానీ ఆమె ఎక్కడా ఉన్నట్టు నా దూరదృష్టి శక్తికి అందలేదు. అంతలో రంభ నలకూబరులు ఓ చెట్టు కిందకు చేరి ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు. నేను వాళ్ళకు కనిపించకుండా మరో చెట్టున పొంచి ఉండి వాళ్ళనే తదేకంగా చూడసాగాను. ఇంతలో ఓ విచిత్రం జరిగింది. రంభ నలకూబరులు తీరుబడిగా కూర్చొని మాట్లాడుకుంటున్నా దగ్గరకు మరొక రంభ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ రంభను చూసి రంభ నలకూబరులు ఆశ్చర్యపోయారు. నేను నివ్వెరపోయాను. నలకూబరుడు కొత్త రంభను రెప్పార్చకుండా చూడసాగాడు. కొత్త రంభ కూడా వాళ్ళని అలాగే ఆశ్చర్యపోతూ చూడసాగింది. నలకూబరుడు ఒకరిని మార్చి మరొకరిని తదేకంగా పరీక్ష చేస్తున్నట్లు చూడసాగాడు. ఏమిటలా చూస్తున్నారు అంది పక్కనే కూర్చొని ఉన్న మొదటి రంభ. నలకూబరుడు తెప్పరిల్లి, ఆ యువతి అచ్చు నీకు మల్లనే ఉంది. ఇద్దరు ఒక దగ్గర నిలబడితే పోల్చడం పుట్టించిన బ్రహ్మకైన తరంగాదు సుమా అన్నాడు. వెంటనే మొదటి రంభ నలకూబరుడి చెయ్యి గట్టిగా పుచ్చుకుని, అయితే మీ చెయ్యి వదలను, ఇదెవతో మాయలాడిలాగుంది. అసలే నేనంటే చాలా మందికి గిట్టడం లేదు. బహుశా మనిద్దరికి ఎడబాటు కలిగించాలని వచ్చి ఉంటుంది అంది. అది వింటూనే రెండవ రంభ నోరు వెళ్ళబెట్టి ముక్కు మీద వేలేసుకుంది. అప్పుడు నలకూబరుడు, ఏమమ్మా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నా రంభ రూపాన్ని ఎలా పొందావు? నీకేదైనా శాపమా లేక పుట్టుకతోనే ఇలా ఉన్నావా
అది కాకపోతే పిశాచానివా చెప్పు అన్నాడు రంభను రెండవ రంభను ఉద్దేశించి. రెండవ రంభ హతాశురాలై, స్వామి నేనేం చెప్పాలో కూడా తెలియడం లేదు. నేనేం చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు. నిజానిజాలు బయటపడే వరకు మీరు ఏమన్నా పడాలి, తప్పదు. నేను మీ ప్రియురాల రూపంలో రాలేదు, ఎందుకంటే నేనే మీ అసలు రంభను. నా మాట నమ్మితే చాలు అంది. నువ్వు అసలు రంభవా అన్నాడు నలుకూబరుడు చకితుడై. ముమ్మాటికి ఇది నిజం. ఇంతకు క్రితం మీరు నేను చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటుండగా దూరంగా ఒక స్త్రీ ఆర్తనాదం మనకు వినిపించింది, గుర్తుందా? ఆ వెంటనే మీరు కత్తి చేత పుచ్చుకుని ఆ దిక్కుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. నేను కూడా మీ వెంట బయలుదేరి రాబోయాను. అంతలో నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది. బాధతో అక్కడే కూలబడి నెమ్మదిగా ముళ్ళు తీసుకుని వచ్చేసరికి మీరు లేరు. ఏమయ్యారు అనుకుంటూ వనమంతా వెతికి వెతికి చివరకు ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పింది రెండో రంభ. అంతా అబద్ధం. ఇది మన వెనుకనే ఉండి జరిగిందంతా చూసి కట్టుకథలు అల్లి చెబుతోంది. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పదండి పోదాం. ఇక్కడే ఉంటే ఎన్ని మాయలు పన్నుతుందో ఏమో అంది మొదటి రంభ. అది వింటూనే రెండవ రంభ, వసే దుర్మార్గురాలా, నేను మాయలాడినా? కాదు, నువ్వే జిత్తులు మారి మాయలాడివి అంది. చూశారా, మీరు నా పక్కన ఉండగానే అది ఎన్ని మాటలు అంటుందో. పోదాం పదండి అంటూ మొదటి రంభ నలుకూబరుడు చేయి పుచ్చుకొని లాక్కు వెళ్ళబోయింది. ఆగు, నా ప్రాణం పోయినా సరే నా భర్తని మాత్రం విడిచిపెట్టను. మోసం చేసి నా భర్తను తీసుకుపోదామనుకుంటున్నావా అంటూ రెండో రంభ గబగబా వచ్చి నలుకూబరుడు రెండో చేయి పుచ్చుకుంది. ఛీ, సిగ్గులేని దానా, పరపురుషుడి చేయి పుచ్చుకోవచ్చునటే, వదులు అంది మొదటి రంభ. నా భర్త చేయి నేను పుచ్చుకోవడంలో తప్పేముందే, సిగ్గులేని దానివి నువ్వే గయ్యాలి అంది రెండో రంభ. నువ్వే గయ్యాలివి, నువ్వే చుప్పనాతివి. బుద్ధి తెచ్చుకుని నా భర్త చేయి విడిచిపెట్టి మర్యాదగా వచ్చిందారినే వెళ్ళు అంది మొదటి రంభ. ఆ విధంగా ఒకరినొకరు తిట్టుకుంటూ చెరొక వైపు పుచ్చుకొని నలకూబరుణ్ణి అటు ఇటు లాగసాగారు. అప్పటి వరకు ముభావంగా ఉన్న నలకూబరుడు విసిగిపోయి, మేమిద్దరం ఇష్టాగోష్ఠిలో ఉండగా పానకంలో పుడకలాగా వచ్చి అంతా రసాభాస చేశావు. నిజానిజాలు తెలిసే వరకు నువ్వు దూరంగా ఉండు అంటూ రెండో రంభని దూరంగా తోసేశాడు. స్వామి నలకూబర, నాకింత అన్యాయం చేస్తావని కల్లోనైనా ఊహించలేదు అంటూ రెండవ రంభ కన్నీరు పెట్టుకుంది. ఆ వెంటనే మొదటి రంభ కూడా వలవల ఏడ్చేసింది. ఇద్దరి ఏడుపులు చూస్తున్న నలకూబరుడికి తల తిరిగిపోయింది. అంతలో నారద మునీంద్రుడు మహతి మీటుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడికి వచ్చాడు. నారద మునీంద్రుడిని చూస్తూనే నలకూబరుడు ఇద్దరు రంభలు తలలు వంచి నమస్కరించారు. ఇద్దరు రంభల్ని చూస్తూనే నారదుడు నవ్వి, ఇదేమిటి నలకూబర, మన విహారానికి ఒక్క రంభ సరిపోలేదా ఏం? మరొక రంభను నీ కోరిక మేరకు బ్రహ్మదేవుడు సృష్టించి ఇచ్చాడా ఏమిటి అన్నాడు. ఒక్క రంభ చాలకనా ఇద్దరి పోరు? అదేం కాదు మునీంద్ర, ఒక రంభ నా దగ్గర ఉంది. రెండవ రంభ ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంతకీ అసలు రంభ ఎవరో తెలియక అవస్థపడుతున్నాను అన్నాడు నలకూబరుడు అయోమయంగా. నలకూబర, నీ చాతుర్యం ఏదో ఇందులో ఉండి ఉంటుంది. రంభని ఏడిపించడానికి నువ్వే మరొక రంభను సృష్టించి ఉంటావని నా నమ్మకము. ప్రణయంలో ఇదొక ప్రళయమా ఏమిటి అన్నాడు నారదుడు. లేదు స్వామి, అంత సాహసం నాకెక్కడిది అన్నాడు నలకూబరుడు దిగాలుగా. దానికి నారదుడు కొంతసేపు ఆలోచించి, అయితే రంభే తనలాంటి మరొక రంభను సృష్టించి నిన్ను ఏడిపిస్తుందేమో అన్నాడు. నలకూబరుడు స్త్రీ ఆర్తనాదం వినిపించిన దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిన వృత్తాంతం చెప్పి, నారద మహర్షి, మీరు సర్వజ్ఞులు, నా రంభ ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ వేడుకున్నాడు. అంతలో రెండవ రంభ చేతులు జోడించి నారద మహర్షికి నమస్కరిస్తూ, మహానుభావ, మీ వాక్కు అమోఘం, మీరు ఆనాడు అన్నట్టే జరిగింది అంది. అవును స్వామి, మీరు ఆనాడు అన్నట్టే జరిగింది సుమా అంటూ మొదటి రంభ కూడా. నారదుడు మళ్ళీ నవ్వి, ఇకనే నేను అన్నట్టే జరిగింది కదా నలకూబర, ఇద్దరి రంభలతో హాయిగా ఉండు అంటూ నారదుడు వెళ్ళబోయాడు. నలకూబరుడు నారదుడికి అడ్డు నిలిచి, నన్ను నట్టనడి సముద్రంలో ఇలా వదిలి మీ దారిన మీరు పోవడం భావ్యమా? మీరు ఆనాడు చెప్పిన విషయమేమిటి? వీరిద్దరిలో నిజం పలికిందెవరు, అబద్ధం ఆడిందెవరు చెప్పండి అన్నాడు. ఇద్దరు నిజమే పలికారు అన్నాడు నారద మునీంద్రుడు. అదేమిటి, అదెలా సంభవం అన్నాడు నలకూబరుడు. మరేం లేదు, ఒక రంభతో నీలాంటి సుందరి కానీ నలకూబరుడు లాంటి అందగాడు కానీ
భూలోకంలో పుట్టినట్టయితే అప్పుడేం జరుగుతుందో ఆ పరమాత్మకే ఎరుక అన్నాను. మరో రంభతో, రంభకు సవతివి నువ్వే కావచ్చు అన్నాను. రెండు నిజమయ్యాయి కదా, అందుకే ఇద్దరు నిజమేనా అన్నారు. ఇక నన్ను నా దారిన పోనీవయ్యా స్వామి అన్నాడు నారద మునీంద్రుడు. అది సరే, మొదటి విషయం అన్నదెవరో చెప్పండి చాలు, అప్పుడు అసలు రంభని తెలుసుకోవడం తేలికవుతుంది అన్నాడు నలకూబరుడు. నారదుడు నవ్వి, ఒకవేళ నాకు తెలిసినప్పటికీ నీకు నేను చెప్పకూడదు. ఆ విషయమేదో నువ్వే స్వయంగా తేల్చుకోవాలి. ఇంతకీ అంత అవసరం ఏం వచ్చింది? నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. చక్కగా ఇద్దరి రంభలతో ఇష్టాగోష్ఠిగా కాలం గడుపు. వస్తాను అంటూ అతడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నలకూబరుడు ఇద్దరు రంభల సమస్యతో విసిగి వేసారిపోయి, నువ్వు మాయారంభవి, అందుకు సందేహం లేదు. కాదు, నేనే నిజమైన రంభని అంటావా? ముందు తగిన ఆధారాలతో వచ్చి రుజువు చేసుకో. అంతవరకు నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళు అంటూ రెండో రంభతో చెప్పి మొదటి రంభని తీసుకుని బయలుదేరాడు. రెండో రంభ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి ఆగండి, ఈ సమస్యను మన ప్రభువు దేవేంద్రుడే పరిష్కరిస్తాడు. అక్కడ విజ్ఞానవేత్తలు మహానుభావులు ఎందరో ఉన్నారు, కాబట్టి దేవసభకు బయలుదేరండి అంది. నలకూబరుడు కొంతసేపు ఆలోచించి, సరే అలాగే వెళ్దాం పదండి అన్నాడు. వద్దు స్వామి వద్దు, ఈ దెయ్యాన్ని తీసుకొని స్వర్గలోకం వెళితే మన పరువు ఏమవుతుంది? మనల్ని చూసి ఊర్వశి, మేనక, తిలోత్తమ పక్కున నవ్వరా స్వామి అంది మొదటి రంభ. అయితే ఏం చేద్దామని నీ ఉద్దేశం అన్నాడు నలకూబరుడు మొదటి రంభతో. మనం అసలు దేవలోకమే వెళ్ళొద్దు. ఈ భూతల స్వర్గం ఎంతో మనోహరంగా ఉంది. హాయిగా కాలం ఇక్కడే గడిపేద్దాం. నాకు ఇక్కడి నుంచి స్వర్గం వెళ్ళాలని లేదు. నిజం, మీ మీద ఒట్టు అంది మొదటి రంభ. ఆ మాటలు విన్న రెండవ రంభకు ఏదో స్ఫురించి, స్వామి ఇప్పుడు దీని బండారం బయటపడింది. దేవలోకం వస్తే దీని గుట్టు తప్పక వెల్లడవుతుంది. ఆగండి, అసలు దీనికి ఆకాశంలో ఎగిరే శక్తి లేదు. అందుచేతనే నేర్పుగా మీ మీద ఒట్టు కూడా పెట్టింది. కావలిస్తే పరీక్షించండి అంది ఉత్సాహంగా. ఆ వెంటనే మొదటి రంభ ముఖం వెలవెలా పోయింది. భయంతో దిక్కులు చూస్తూ నిల్చుండిపోయింది. నలకూబరుడు సంగతి గ్రహించి మొదటి రంభ దిక్కు తిరిగి, ఇది నిజమా? నువ్వు అసలు రంభవైతే ఆకాశంలోకి ఎగురు అన్నాడు. అయినా మొదటి రంభ ఏమీ మాట్లాడలేక సిగ్గుతోనూ భయంతోనూ తల వంచుకొని ఉండిపోయింది. నలకూబరుడు చప్పున ఆమె చేయి వదిలి రెండవ రంభ దగ్గరకు వచ్చేశాడు. అప్పుడు రెండవ రంభ కళ్ళు నిప్పులు చెరుగుతూ, దుర్మార్గురాలా, ఎంతసేపైనా ఎంత వంచన చేశావు, నా మనసుని ఎంత గాయపెట్టావు. నిన్ను ఊరకనే వదలకూడదు. అనరాని మాటలతో నా మనసుని ముక్కలుగా చేశావు. కాబట్టి నువ్వు కూడా కడకు కత్తికి బలవుతావు పో అంటూ మొదటి రంభని శపించింది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం వచ్చే ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండ.